జై వీరభద్ర భద్రకాళి మాత నమో నమ. ఇప్పుడు మీరు తెలుసుకున్న రాబో రోజుల్లో మనిషి శరీరాలు కూడా రోగాలతోన దరిద్రంతో సమస్యలతో విలతాండం చేస్తుంది. మీరు మాంసాన్ని తగ్గించండి. ఆ జంతు గోసే పొద్దు సృష్టిలో ఒక తుఫాను కానీ వరదలు కానీ ఈ ప్రళయాలు కానీ ఈ వైరస్లు కానీ వస్తున్నాయి. మీరు చేసే ఈ పనికి మొత్తము మిగతా మంచోళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. శాకాహారానికి అలవాటు పడండి. ఈ మూగ జీవాలు ఉసిరే ఈరోజు మనల్ని నాశనం చేస్తున్నాయి. దేవుళ్ళు ఎట్లా అడుగుతారా? కోడి అడిగేదా, మేక అడిగేదా, దున్నుపోత అడిగేదా అంటే ఇవన్నీ మనలో కోరికలు తీసుకోవడానికి కోడిని చూపించినాడు. కోరికల్ని చంపుకోండి. కోరికలు అంటే ధర్మమైన కోరికలు ఉండాలా, అతి కోరికలు కాదు. మేక అంటే నాది 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 అనకూడదు, మనందరిది ఇది. ఇప్పుడు చూడు, ఇప్పుడు జగన్ గారు చూడండి ఎట్లా దాచుకొని అన్ని లక్షల కోట్లు ఎట్లా పెట్టాడు, అన్ని తీసాడు మన ఆయన. ఎవరిని వదిలేదు ఉండదు, తస్మాత్ జాగ్రత్త, ఎవరిని వదిలేదు ఉండదు. అన్ని డబ్బులు లాగుతాడు మన ఆయన. కర్మ సిద్ధాంతం చూపిస్తాడు. నువ్వు ఏమి ఇస్తుంది వెంటనే తిరిగిస్తుంది. ఇప్పుడు కూటమి విజయం ఏమి మన ఆయనది, రామాలయం మన ఆయన, అన్నీ మన ఆయన చేసినవిరా. తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. మీరు ధర్మాన్ని పట్టుకుంటున్నారు, అధర్మాన్ని పట్టుకుంటున్నారు, తెలుసుకోండి. వీరభద్రుని హెచ్చరికలు ఇవి. ధర్మం పట్టుకుని పాండవులు పట్టుకొని భగవంతుడు పట్టుకున్నాడు కదా కృష్ణుడు, అట్లా మీరు ధర్మాన్ని పట్టుకుంటే వాళ్ళు సరిగా వెలుగుతారు. కౌరవులను పట్టుకొని భీష్ముడైనా, కర్ణుడైనా, ద్రోణాచార్యుడైనా, కృపాచార్యుడైనా ఎంత యోధులున్నా అధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి నాశనమైనారు, చరిత్రహీనులైనారు. మీరు కూడా తస్మా జాగ్రత్త. మా ఓడు మీ ఓడు కాదు. ధర్మం ఎవరుండదు ఎక్కడ పక్క శివుడు మనకు జ్ఞానం ఇచ్చింటాడు. ఇప్పుడు డెవలప్ ఎవరు చేస్తున్నాడు చూడండి. రాజకీయం కాదరా, రాజకీయం నాడిలోనే ఉండదు. మా నాయన చరిత్ర ఇప్పుడు వస్తారా, వీరభోగ వసంతరావు వచ్చినప్పుడు అర్థమవుతుంది. రాజకీయం ఏం రాజకీయం రా, చెత్త రాజకీయాలు చేస్తున్నారు మీరు. దాసుకో అంటున్నారు. జనాల్ని వెర్రి గొర్రెలు చేస్తుంటారు. సంక్షేమాల ముసుగులో జనాల్ని సోమరిపోతులు చేస్తూ రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి అప్పులు పాలు చేస్తున్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి భావితరానికి ఏమి ఇస్తాం? మనం అప్పులు ఇస్తున్నామా? ఒకప్పుడు మన తాత ముత్తాతలు బాగా వాళ్ళు కడుపు కొట్టుకొని గంజి నీళ్ళు తాగి మనకి ఆస్తులు మిగిలించి భూములు చేలు మిగిలిచ్చారు కాబట్టి, ఇండ్లు మిగిలించారు కాబట్టి ఇప్పుడు మనం బతుకుతున్నాం. కానీ ఇప్పుడు ఉండే ఈ తండ్రులు ఏం చేస్తున్నారు? ఉండిని అమ్ముతున్నారు. ఇది తస్మాత్ సంపాదించడం కష్టం రా, పోటుకోవడం ఈజీ. తస్మాత్ జాగ్రత్త. వీరభద్రుడు వచ్చినాడు, నారా తీస్తాడు. ఇప్పుడు అందరికీ సమానం పెట్టినాడు. ఉన్నోడు లేనాడు కాడు అందరూ ఏమింట్లో తింటున్నాం. అందరింట్లో ఎల్ఈడి ఉంది, అందరింట్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అందరింట్లో బండిలు ఉన్నాయి. కానీ క్రమశిక్షణ లేకుండా నరకం అనుభవిస్తారు. ఫస్ట్ మాంసాలను తగ్గించుకోండి, దీపారాధన పెంచండి, దేవుడిని వేడండి, ఈ పంచభూతాలను శాంతి చేయండి. వర్ణదేవుడు, వాయుపుత్రుడు, అగ్నిదేవుడు, అన్నపూర్ణేశ్వరమ్మ, భూదేవి, గంగమ్మదేవి, సూర్యచంద్రుడు లేకుండా మనకి జీవితమే లేదు, మన బతు లేదు, బతికే లేదురా. ఎవర్రా ఇది? రామరాజ్యం, సీతారామరాజ్యం అవుతుంది. ఇప్పుడు రామరాజ్యం కాదు, సీతారామరాజ్యం. మా అమ్మ ముందుంటుంది, తర్వాత మా నాయన. ఇదంతా కర్మ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు వస్తున్నారా మా నాయన. వీరభోగ వసంతరావు వచ్చి ధర్మరక్షణ చేస్తూ, విశ్వగురువు వచ్చి ఈ అఖండ భారత్ని ఎట్లా వెలిగిస్తాడో, కులాల్ని మతాల్ని ఈ అన్నిటినీ నాశనం చేసి మనిషిలాగా జీవించేటట్లు చేస్తాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. రాబో రోజులన్నీ మంచి దినాలు, దుష్టులకు దుర్దినాలు ఉంటాయి. ఆల్రెడీ మీరు వాళ్ళ మొదటికి వస్తున్నారు. ఇప్పుడు శాఖానికి అలవాటు అంటే మీరు మరసంగా వింటారు కదా, డాక్టర్ పోయి చెప్తే వింటున్నారు. అర్థం చేసుకోవాలా. మరసంగా మానండి, రోగాలు తగ్గించుకోండి. అంటే శరీరాలు నరకం అవుతాయి. మీరు ఎంతెంత ఇష్టంతో తింటారో మాంసాన్ని అంత కష్టంతో శరీరం బాధపడుతుంది. ఇప్పుడు బీపీ షుగర్లు అయినా, హార్ట్ అటాక్లు, కిడ్నీలు చేయడం, కాళ్ళనప్పుడు కిందప్పుడు యాక్సిడెంట్, ఇటు కర్మసావులు ఎందుకు వస్తాయి? మీరు చేసే కర్మ ఫలాలు బట్టి. కర్మ ఎక్కడ పెరుగుతుంది? మీరు చేసే పాప పుణ్యాలు బట్టి. ధర్మం పట్టుకోవాలా. మీరు ఇప్పుడు అనుభవించేదంతా మాయ. ఈ శరీరం ఒక మాయ. ఈ శరీరంతో కర్మ పెంచుకుంటే నరకయాతన అనుభవిస్తారు. ఈడే గరుడపురాన్ని మీరే తెలుస్తాడు వీరభద్రుడు. తస్మాత్ జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. వీరభద్రుడు వచ్చినాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చే టైం కూడా ఆసనమవుతుంది. ఈ రాజకీయాలనే నాశనం చేస్తాడు. ఈ రాజకీయం నుంచి రౌడీజము, గుండాయిజము, ఫ్యాక్షనిజము అన్నీ రకరకాలుగా ఇప్పుడు చూసినాం కదా. కబ్జాలు, మాది నెడాల మీది నెడాల. ఎవర్రా మనం ఓటేసి ఎన్నుకున్నాడు ఇన్ని రామాయణాలు చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం ఇది. మనం ఎన్నుకొని మన నెత్తి మీద వేసుకొని డ్యాన్స్ చేస్తున్నాడు వీడు. రకరకాలుగా వ్యవస్థలు నాశనం చేస్తున్నాడు. అన్ని గుప్పిట్లో తీసుకొని ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నాడు. మాట్లాడిన వాళ్ళని దండిస్తున్నాడు. మొత్తము ఏదో తన ఇంట్లో వాళ్ళ అప్పతమ్ము, వాళ్ళ తాత సొమ్ములాగా మొత్తము ఆస్తులంతా ఆక్రమించుకొని అన్ని రకరకాలుగా ఇష్టమైన వాళ్ళకి బినామీల పేర్లతో పెట్టుకుంటున్నారు. ఇవన్నీ సాధ్యమా? శివుడి భూమిరా ఇది. నేను చెప్పిన ఈడే ఉప చెప్పవలసిందే. రాను ఆయుషం తక్కువైతే ఆరోగ్యాలు క్షీణిస్తాయి. బిల్డింగులు ఉంటాయి, కార్లు ఉంటాయి, ప్రకృతి అంతా ఉంటుంది. కానీ మీరుండరురా మనుషులు. నెక్స్ట్ మీరు తినే పాపంతో వంశాలు కూడా సుఖపడు, వంశాలు కూడా నాశనం అవుతాయి. తస్మాత్ జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. జై వీరభద్ర.